కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. హైకమాండ్ నుంచి ఏ క్షణానైనా నవీన్ యాదవ్ పేరు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. యువకుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న నవీన్ యాదవ్ అయితేనే జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని పలు సర్వేలు సూచించడం, కాంగ్రెస్ లోని కీలక నేతలు అందరూ నవీన్ యాదవ్ పేరును ప్రతిపాదించడంతో ఆయన పేరును హైకమాండ్ ఓకే చేసింది. జూబ్లీహిల్స్ కేంద్రంగా దశాబ్ద కాలానికి పైబడి నవీన్ యాదవ్ పొలిటికల్ సోషల్ యాక్టివిటీస్ రన్ చేస్తున్నారు. గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే మెజార్టీ ఓట్లు సాధించి నియోజకవర్గంలో సత్తా చాటారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నించారు. గత ఎన్నికల్లో అజారుద్దీన్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ నుంచి సాధారణ ఎన్నికల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక నుంచి శ్రీ గణేష్ గెలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం కానుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి మంత్రి అవుతారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో బాగా స్ప్రెడ్ అవుతుంది. రేవంత్ కేబినెట్ లో ఇప్పటి వరకు యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. యువకుడైన నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి బోనస్ గా వస్తుందనే ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో తరచూ పర్యటించి కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు, ఓటర్ల మనోగతాలు తెలుసుకుని తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అయితేనే బాగుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సూచించినట్లు కొద్ది రోజుల క్రితం నుంచి ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నవీన్ కుమార్ యాదవ్ అయితేనే బెటర్ అని హైకమాండ్ కు సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ సైతం పలు సర్వేలు చేయించి నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం పలు సందర్భాల్లో జూబ్లీహిల్స్ గురించి ఆరా తీసి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి సై అన్నట్లు సమాచారం. ఇలా పీసీసీ, సీఎం, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు, ఏఐసీసీ హైకమాండ్ ఇలా అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నవీన్ యాదవ్ కు కలిసొచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నవీన్ యాదవ్ కు ఏ అంశాలు కలిసొచ్చాయనుకోవచ్చు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ద్వారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రము నవీన్ యాదవ్ కి కన్ఫర్మ్ చేసినట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటికే నవీన్ యాదవ్ ప్రచారం కూడా చాలా జోరుగా కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పటికే వివిధ సామాజిక కార్యక్రమాలు కూడా ఇప్పటికే నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సమస్యలు ఏవైనా తను అదే ఎమ్మెల్యే అయిన వెంటనే పూర్తిగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి ఇప్పటికే పలుసార్లు దీనికి సంబంధించి వారికి హామీ కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి టికెట్ చూస్తే మాత్రము ఆశావాహులు రోజు రోజు కూడా పెరిగిపోతున్నారు. ఒకవైపు అంజన్ కుమార్ యాదవ్ తనకు టికెట్ కావాలని, మరోవైపు బొంతు రామ్మోహన్ కూడా తనకు టికెట్ కావాలని చెప్పి, అంతేకాకుండా కంజర్ల విజయలక్ష్మి యాదవ్ కూడా దీనికి సంబంధించి కూడా తమకు టికెట్ కావాలని చెప్పి కూడా పూర్తిగా ఇందులో రేస్లో నిలిచారు. అయితే మాత్రం కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం మాత్రం నవీన్ యాదవ్కు పూర్తిగా దీనికి సంబంధించి మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ పూర్తిగా దీనికి సంబంధించి అందరితో కలిసి ఉంటాడు. అంతేకాకుండా ఎక్కడైనా ఏ సమస్య అయినా నవీన్ యాదవ్ ముందుంటాడనేది మాత్రము ప్రజల్లో పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి సందేశం కూడా వెళ్ళిపోయింది. ఇప్పటికే ప్రజలు కూడా నవీన్ యాదవ్ని దీనికి సంబంధించి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా చాలా మంది కూడా ఇప్పటికే అధిష్టానంతో పాటు దీనికి సంబంధించి ముఖ్య నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇతర సంబంధించిన ప్రజలు కూడా దీనికి సంబంధించి అధిష్టానం కూడా పలు లేఖలు రాసినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి అందరి పేర్లు కూడా దీనికి సంబంధించి పరిశీలించిన అధిష్టానం మాత్రము లోకల్ స్థానికుడు కాబట్టి స్థానికులకే దీనికి సంబంధించి టికెట్ కేటాయిస్తే గెలుపు సంబంధించిన అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గెలుస్తాడనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్తున్నాయి. సర్వేల ప్రకారం చూస్తే మాత్రము ఇటు మైనారిటీ ఓటర్లో కూడా చాలా దగ్గర ఉంటారు. అంతేకాకుండా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఓటర్స్ చాలా మంది ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా నవీన్ యాదవ్కి ఇవ్వాలి. అంతేకాకుండా మైనారిటీకి సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా దీనికి సంబంధించి మైనారిటీలు మాత్రము
పూర్తిగా నవీన్ యాదవ్కే మొగ్గు చూపుతూ వస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా మాత్రము నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే మాత్రము బీఆర్ఎస్కి సంబంధించి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే స్థానికేతరులకు టికెట్ ఇస్తే మాత్రము బీఆర్ఎస్ గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటుందనే సంబంధించి పూర్తిగా అధిష్టానం దీన్ని అన్నీ కూడా పరిశీలించింది. సర్వే చేస్తే మాత్రం నవీన్ యాదవ్కి ఎక్కువ శాతం దీనికి సంబంధించి గెలుస్తాడనేది మాత్రం ప్రధానంగా సర్వేలు కూడా తేలింది. కాబట్టి నవీన్ యాదవ్కి ఒక పార్టీకి సంబంధించి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా పూర్తిగా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే ఈ యొక్క టికెట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో నవీన్ యాదవ్ ఇప్పటికే ప్రచారం కూడా జోరుగా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క దసరా ఉత్సవాలు కావచ్చు, అంతేకాకుండా ఆడబిడ్డలకు దీనికి సంబంధించి పూర్తిగా కొన్ని కానుకలు ఇవ్వడము, అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వారికి పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేసి అందరికి కూడా చాలా చేరువలో అయ్యాడు. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క గెలుపు అవకాశాలకు సంబంధించి కావచ్చు, వారి ఇంట్లో అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వీధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా జూబ్లీస్ నియోజకవర్గంలో పూర్తిగా అట్టడుగున వర్గాలు కూడా ఉన్నారు. ఎందుకంటే కొన్ని కాలనీలు ఎప్పుడూ కూడా పూర్తిగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య, ఇవన్నీ కూడా ఎప్పుడూ తరచూ ఉంటాయి. కాబట్టి ఇందులో వారికి యొక్క సమస్యలన్నీ కూడా కంప్లీట్ చేస్తానని మాత్రం ప్రధానంగా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము జూబ్లీస్లో మాత్రం నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మాత్రము బీఆర్ఎస్ కన్ఫామ్గా గెలుస్తుంది అనేది మాత్రము స్థానికులే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికులకు టికెట్ ఇస్తే తమకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే యూసఫ్గూడలో నవీన్ యాదవ్ పుట్టి పెరిగింది కాబట్టి అతనికి ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు అనేది మాత్రం ప్రధానంగా ఇటు ప్రజలు కూడా నవీన్ యాదవ్కి ఇస్తేనే బాగుంటుంది అనేది మాత్రం ప్రధానంగా కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.